ఏమి మారేను ఏమి మారేనురా తెలంగాణ రైతుల ఒడ్లు ఎవరు కొనక పాయే సో సో హై ఏమి మారేను ఏమి మారేను సో హై సో ఏమి మారేను ఏమి మారేనురా తెలంగాణలో సో హై సో ఏమి మారే సో ఏమి మారేనురా మారు పెరిగిందా లేదా ఉరమంతా ఖరాబు చేస్తావురా గాడిదంతా పెరిగిన చక్క నడవనీకి రాదారా బంగారం లాంటి ఉరం ఖరాబు చేస్తావురా గుడాలు తోచినట్టు ఆదర వస్తున్నావు ఏమైందిరా నవ్వింది చాలు మూసుకొని చెప్పు అదే బావా రాత్రి ఊర్లో డబ్సాట్ ఇచ్చారు కదా దాని గురించి భూముల వాళ్ళంతా అరటాకులో పెట్టాలంట. ఏం ఆకులా? ఆకు కాదు బావా, ఏదో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంట. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న? ఏదో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంట. అందరూ భూమి పట్టుకొని పోతున్నారు. భూమి పట్టుకొని పోతున్నారా? కారు మీదనా లారీ మీదనా? అర్రే అది అడగలే బావా, పోయి అడిగిరానా? చల్ నేను పోయి అరుచుకొని వస్తా గానీ జర నా నారు చూడు. ఆ సింగమల్లి గాడు పర్ల నీ ఇళ్ళకే కొడుతుండు. నేను చేసుకోవద్దా? నీకెక్కడిదిరా పొలము? నా పేరు మీద అర్ర గుంట లేదా? ఎవరు చూడలేగా. సపాటు ఏటు లేదు పాటై నా ప్రాడు బ్రదర్ మాయదారి నగరంలో. ఎప్పుడు లేండి మా బావ సీజన్ కలగలాడుతుందండి. అమరు వస్తున్నా ఇప్పుడు 2 నిమిషాలు వస్తున్నా. అరే నేను ఒక అద్దె రైతులు వస్తా. ఎవరైనా రైతులు వస్తే అదృష్ట రిజిస్ట్రేషన్ చేయి, సరేనా? సరే సరే సరే. ఏడు ఈ దేని గురించి అంటే ఏం చెప్తావురా? నాకు తెలుస్తుంది, రైతుల గురించేగా. చెప్పేది జాగ్రత్తగా విను. దీనిని ఫార్మర్ రిజిస్ట్రేషన్ లేదా అగ్రిస్టాక్ రిజిస్ట్రేషన్ అంటారు. ఇది భూమి కలిగిన ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకే రేపు భవిష్యత్తులో రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, ఇన్సూరెన్స్ కానీ రావడం జరుగుతుంది. దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకునే రైతులకి ఎటువంటి పథకాలు అందవు. అందుకని ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా ఈ అగ్రిస్టాక్ లో లేదా ఫార్మర్ రిజిస్ట్రేషన్ లో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అర్థమైందా? నేను అర్ధ గంటలు వస్తా, జాగ్రత్త. సరే 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 నేను చేశాను. నువ్వు
ఎవ్వరు లేరు ఏడేస్తుర్రా ట్రంప్ గాని పెంపుడు కుక్క ఏమైనా గడిచిన ఆదిరా తిక్క తిక్క చేస్తున్నావు ఈడ కాదంట బావా ఆడంట. ఎవర్రా ఇంత పొక్కలు పెట్టుకున్నాడు సార్ ఏమో చేస్తున్నా అంటే ఏంటిది అది ఇదా రైతు రిజిస్ట్రేషన్. ప్రతి రైతు తప్పనిసరి చేసుకోవాలి, లేదంటే నీకు ఏ సబ్సిడీ రాదు. నీకు కేసీఆర్ సార్ డబ్బులు రావు, మోడీ సార్ డబ్బులు రావు. కేసీఆర్ డబ్బులా అమ్మో మర్చిపోయినా, రేవంత్ రెడ్డి సార్ డబ్బులు. ఇంకా నీకు ఇన్సూరెన్స్ రాదు, యూరియా రాదు. రేపు నీ ఒట్టి ఒప్పడుకోనడు. ఇదంతా నిజమేనా సార్? నిజమే. ఇదంతా ఎవరు చేస్తారు సార్? గవర్నమెంట్. సార్ నాకు ఒక డౌట్, రైతు ముందా గవర్నమెంట్ ముందా? గవర్నమెంటే ముందు. గవర్నమెంట్ ఏం చెప్తే రైతు అదే చేయాలి. సరే సార్, ఏం కావాలి? ముందు ఆధార్ కార్డు ఇవ్వు. ఇదిగో సార్. ఆధార్ ఓటీపీ చెప్పు. నేను చెప్పా. ఎందుకు? ఆధార్ ఓటీపీ గవర్నమెంట్ ఎవరికి చెప్పొద్దన్నది కదా సార్, అందుకనే నేను చెప్పా. ఓటీపీ చెప్పకపోతే రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలయ్యా? నాకేం తెలుసు సార్ ఎట్లా చేయాలో. నువ్వు ఆడ కూర్చున్నావు, నేను ఈడ కూర్చున్నాను. నువ్వు చేసేటోడివి, నేను చేపించుకునేటోడిని. అందుకే ఓటీపీ చెప్పు. నేను చెప్పా. ఎందుకు? నా ఓటీపీ నా ఇష్టం. అబ్బా సార్ తలనొప్పా? సార్ గుద్ద నొప్పా? అదే గుండె నొప్పా? ఓటీపీ చెప్పక కానీ ఏం ముద్ర పెట్టు. నేను పెట్టా. ఎందుకు? నిన్న రాత్రి నా పిల్లం పట్టు చీర కొనుక్కుంటా అంటే ఏడు పెట్టి 1000 రూపాయలు తీసి ఇచ్చిన. ఇంకా నాకు పైసలు ఏమొద్దు. ఏలు ముద్ర పెట్టమంటే డబ్బులు అంటాడేంటి? కటకట రుద్రయ్య, కటకటాల రుద్రయ్య. ఆడు మీకు తెలుసా సార్? మా ఇంటి పక్కనే ఉంటాడు. అయ్యా స్వామి, ఓటీపీ చెప్పకుండా ఇక్కడ ఇచ్చుకో. ఓటీపీ చెప్తే డబ్బులు పోతాయి కదా సార్? ఎవరు చెప్పిండు ఓటీపీ చెప్తే డబ్బులు పోతాయని? అదేం సార్, మా సింగమల్లి గాడు గిట్టని ఎవడో అవలేగాడో అడిగితే ఓటీపీ చెప్పిండు. ఆడికి డబ్బులు అన్ని పోయినాయి. అయ్యా నీది ₹1 అయినా నేను ఇస్తా, దయచేసి ఓటీపీ చెప్పు. సరే సరే రాసుకోండి. చెప్పు. 1 2 3 1 2 3. అదేంది? నీకు వినబడుతుందో లేదో అని చెక్ చేసిన సార్. నేను పోతాను, నాకు ఇది వద్దు. ఇప్పుడు రాసుకోండి. చెప్పు. 9 7 1 6. ఎంత సార్? నన్నే టార్చర్ చేస్తావా? 500. ఒక్క 100 రూపాయలు తక్కువ తీసుకోండి సార్. లేదు ₹1 తక్కువ లేదు. సార్ ఫోన్ పే కొట్టాలా? కొట్టు. సార్ సిగ్నల్ వస్తలేదు, ఈ బయటికి పోయి కొట్టాలా? సరే ₹1 తక్కువ లేదు, 500 కొట్టాలి. ఒకటేనా? ఒకటే చేసిన బావా, సిగ్నల్ వస్తలే అని ఫోన్ పే చేస్తాను బయటకు పోయిండు. ఫోన్ పేనా? డబ్బా ఫోన్ పే ఏంద్రా?
రే ఏమైందిరా? ఎవరితో పెట్టుకున్నా రైతులతో పెట్టుకోవద్దు. అయ్యా లీడర్లు, ఇది మీకే.